శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో నిన్న మనము 33-34 అధ్యాయంలో ఉన్నామండి. ఈ అధ్యాయంలో బాబా గారు యొక్క భౌతిక దేహాన్ని ఏ విధంగా చేశామో వాడలోనే ఆయన్ని సమాధి చేయడం తెలుసుకున్నాము. మరి ఈవేళ ఇటుకరాయి విరుగుట అంటే ఇవంతా కూడా ఏంటంటే బాబా గారి యొక్క శరీరము సమాధి చేసిన ఆ తర్వాత ఆయన చెప్పిన విధానాన్ని నెమరు వేసుకోవడం ఇవి ఈ అధ్యాయంలో మనకి జరుగుతున్నాయి. అంటే ముందు ఏం జరిగింది, బాబా గారు ఏ విధంగా చెప్పారు, మనం ఏ విధంగా గ్రహించాం, ముందే ఈ విధంగా చెప్పారు బాబా అనేది మనం తెలుసుకుంటున్నామండి ఈ అధ్యాయంలో. అంతే తప్ప బాబా గారు శరీరాన్ని వెళ్ళడం, సమాధి చెందడము ఇవన్నీ జరుగుతున్నాయి. ఏ విధంగా జరిగిందనేది మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే మనకి తెలియాలి కదా. అప్పుడు ఒకసారి ఇటుకరాయి విరుగుట. బాబా భౌతిక శరీరమును విడుచుటకు కొన్ని దినముల ముందు ఒక దుశ్శకునమయ్యాను. బాబా గారు శరీరాన్ని విడిచే ముందు ఆయనకు తెలుసు పలానా టైంకి పలానా ఇదిలో మనము ఇదవుతామని. కానీ ఆయన సూచనప్రాయంగా మనకు కూడా తెలియపరుస్తున్నారు. అయినా సరే మానవ జన్మలు ఇవన్నీ అన్నీ గ్రహించలేరండి. మహానుభావుడైన సద్గురు సాయినాథుల వారు, సకల దేవతా స్వరూపుడైన మన సద్గురు సాయినాథుల వారు ముందుగానే అన్ని సూచనలు జరుగుతూ ఉన్నాయి. ఆయన చూడండి, ఆయన భౌతిక శరీరం విడిచేక ముందు కొన్ని దినములకు ముందు మసీదులో ఒక పాత ఇటుక ఉండెను. దానిని ఆయన గురువుగారుగా భావిస్తారు కదా. బాబా దానిపై చేయి వేసి ఆనుకుని కూర్చుండేవారు. దాని మీద ఎప్పుడు చేయి వేసుకుని ఆనుకుని కూర్చుండేవారు. రాత్రిలందు దానిపై ఆనుకుని ఆసనాయులై కూర్చుండేవారు. అనేక సంవత్సరములు ఇట్లు గడిచెను. ఒకనాడు బాబా మసీదులో లేనప్పుడు ఒక బాలుడు మసీదును శుభ్రపరచుచు దానిని చేతితో పట్టుకొని ఉండగా అది చేతి నుండి జారి కింద పడిపోయాను. ఒక మసీదులో ఒక కుర్రోడు వచ్చి ఆ మసీదును శుభ్రం చేద్దామనే లోపల అతని చేతిలోంచి అది జారి 2 ముక్కలు అయిపోతుందండి. ఆ ఇటుక అది చేతి నుండి జారి కింద పడి 2 ముక్కలు అయ్యాను. ఈ సంగతి బాబాకు తెలియగానే వారు మిగుల చింతించి ఇట్లే అని ఏడ్చారంటండి. బాబా గారు ఇదంతా ఆయన సంకల్పమే, భగవత్ సంకల్పం లేకుండా ఏది జరగదు కదా. చూడండి, ఆయన గురువు గారుగా భావించిన ఆ ఇటుకరాయిని ఆ పిల్లోడు ఎవరో రావడము, ఆ మసీద్ శుభ్రం చేస్తూ దాన్ని కింద పడేయడము, అది 2 ముక్కలు అయిపోవడము. బాబా గారు ఏడ్చారంటండి. ఏ విధంగానో చూడండి, ఇటుక కాదది, నా అదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయినది. బాబా గారు ఏడుస్తూ ఇలా అన్నారంటండి, అది ఇటుక కాదది, నా అదృష్టము. ఈనాడు నా అదృష్టము ముక్కలైపోయి విరిగిపోయింది. అది నా జీవితపు తోడు నీడ. దాని సహాయము వలననే నేను ఆత్మానుసంధానము చేయుచుండేవాడను. చూడండి, బాబాగారు ఆ ఇటుక గురించి ఎంత బాధపడుతున్నారు. అది ఇటుక కాదు, ఆయన ప్రాణం అంటది. అది అది ఉండడం వల్ల ఆయన జీవితంలో తోడు నీడ ఇటుకే. ఆయన ఆత్మానుసంధానము చేయుచుండేవారంట. అది ఉండడం వల్ల ఆయన ప్రశాంతంగా ఉండేవారంటండి. నా జీవితమునందు నాకెంత ప్రేమయో దాని యందు నాకంత ప్రేమ. చూడండి, బాబాగారు ఏమన్నారు, నా జీవితమే అందు నాకు ఎంత ప్రేమో ఆ ఇటుక మీద అంతకన్నా ఎక్కువ ప్రేమ నాకు. ఈరోజు అది నన్ను విడిచినది. ఎవరైనా ఒక ప్రశ్న అడగవచ్చును, బాబా నిర్జీవియగు ఇటుక కోసమింత విచారపడనేలా? మనకు కూడా అనిపిస్తుంది కదా, ఇటుక కోసం ఏంటి బాబాగారు ఇలాగని. ఎంత పరమార్థం లేకపోతే ఆ ఇటుక గురించి ఆయన అంతగా చింతించారు అంటే అర్థం చేసుకుందాం. పరబ్రహ్మస్వరూపుడైన భగవంతుడు, ఆయనకు ఒక అందులోనే పరమార్థం ఉంది. ఆ ఇటుకే ఆయనకి పరబ్రహ్మ. అది ఏ విధంగా కూడా మనకి వివరణ వస్తుంది. అప్పుడు బాబా నిర్జీవయగు ఇటుక కోసం ఇంత విచారపడనేలా? అందులకు హేమంత్ పంతు ఇట్లు సమాధానమిచ్చెను, యోగులు బీదవారికి నిస్సహాయులకు సహాయము చేయుటకే అవతరించెదరు. వారు ప్రజలతో
కలిసి మసలినప్పుడు ప్రజల వల్లనే, అంటే ఆయన యోగీశ్వరుడు, పరబ్రహ్మస్వరూపుడు అయినా సరే మానవ జన్మ ఎత్తాడు కాబట్టి యోగులు బీదవారికి నిస్సహాయులకు సహాయం చేయుటకే అవతరిస్తారు. అవతరించిన వారు ప్రజలతో కలిసి మలసినప్పుడు ప్రజల వలె నటింతురు. వారు మనవలే బాహ్యమునకు నవ్వెదరు, ఆడెదరు, ఏడ్చెదరు. కానీ లోపల వారు శుద్ధ చైతన్యులై వారి కర్తవ్యము విధులను వారు నెరవేరుస్తారు. అదండి. అప్పుడు 72 గంటల సమాధి. ఆ తర్వాత 72 గంటల్లో సమాధి గురించి తెలుసుకుందాం. ఇటుక విరుగుటకు 32 సంవత్సరములకు పూర్వము అనగా, చూడండి, ఆ ఇటుకని దీనికి సంబంధం ఉంది. ఆ ఇటుక విరుగుటకు 32 సంవత్సరములకు పూర్వం అనగా 1886 సంవత్సరములో బాబా సీమోల్లంఘము చేయ ప్రయత్నించెను. ఒక మార్గశిర పౌర్ణమి నాడు బాబా ఉబ్బసపు వ్యాధితో మిక్కిలి బాధపడుచుండెను. దానిని తప్పించుకొనుటకై బాబా తన ప్రాణమును పైకి తీసుకొని పోయి సమాధిలో నుండవలననుకుని భక్త మహల్సాపతితో ఇట్లనిరి. చూడండి, బాబాగారు 1886లో శ్రీమోల్లంఘన జరిగింది కదా, అప్పుడు మనం దాన్ని తెలుసుకున్నాం. అదే రకంగా ఆయనకి ఉబ్బసు వ్యాధి. ఈ వ్యాధిని అంతా కూడా ఏ విధంగానండి ఆయన తాత్యా నుండి కదా స్వీకరించారు, తీర్చి ఆయనకు ప్రాణం పోశారు. ఈయన తీసుకున్నాడు ఆ వ్యాధిని. తీసుకుని ఒక మార్గశిర పౌర్ణమి నాడు బాబా ఉబ్బస వ్యాధితో మిక్కిలి బాధపడుచుండెను. దానిని తప్పించుకొనుటకే బాబా తన ప్రాణమును పైకి తీసుకొని పోయి సమాధి నుండవలని అనుకునేది. కానీ భక్త మహల్సాపతితో ఇట్లనిది, నా శరీరమును 3 రోజుల వరకు కాపాడుము. నేను తిరిగి వచ్చినప్పుడు ఉన్నట్లయినా సరే, లేని ఎడల నా శరీరము నెదురుగానున్న ఖాళీ స్థలములో పాతిపెట్టి గుర్తుగా 2 జెండాలను పాతుము అని స్థలమును చూపిరి. చూడండి, బాబాగారు 3 రోజులు లేరు కదా, శరీరాన్ని విడిచి వెళ్ళి మహల్సాపతి చెప్తారు ఈ విధంగా, ఒకవేళ నేను వచ్చానా సరే శరీరంలోకి, రాలేదనుకో నువ్వేం చేస్తావు, నన్ను ఎదురుగా ఉండే ఖాళీ జాగాలో పాతిపెట్టి ఆ తర్వాత దాని మీద 2 జెండాలని పాతిపెట్టు అని గుర్తుగా, ఆ ఖాళీ స్థలంలో 2 జెండాలను కూడా గుర్తుగా పెట్టు అని చెప్పారు అని స్థలమును చూపిరి. ఇట్లనుచు రాత్రి 10 గంటలకు బాబా క్రిందకు కూలేను. వారి ఊపిరి నిలిచిపోయాను, వారి నాడి కూడా ఆడకుండెను. శరీరములో నుండి ప్రాణము పోయినట్లుండెను. ఊరి వారందరూ అచ్చట చేరి న్యాయ విచారణ చేసి బాబా చూపిన స్థలములో సమాధి చేయుటకు నిశ్చయించిరి. కానీ మహల్సాపతి అడ్డగించెను. తన ఒడిలోని బాబా శరీరం నుంచుకొని 3 రోజులు అట్లే కాపాడుచూ కూర్చుండెను. 3 దినముల పిమ్మట తెల్లవారుజామున 3 గంటలకు బాబా శరీరంలో ప్రాణమున్నట్లు కనిపించెను. ఊపిరి ఆడనారంభించెను. కడుపు కదిలెను, కండ్లు తెరచెను, కాళ్ళు చేతులు సాగదీయచు బాబా లేచెను. అదండి, మొన్న అప్పాజీ తాత్యా కొత్తపాటిలు వాళ్ళ ఆయన దగ్గర ప్రాణం విడిచారు. అయితే ఇక్కడ 3 రోజులు ఆయన ఉండను నేను అని చెప్పి వెళ్తారు కదండి శరీరాన్ని విడిచి. అప్పుడు ఎవరి దగ్గర ఉన్నారండి, మహల్సాపతి గారి ఒడిలో ఉండి ఆయనకి అన్నీ చెబుతారు. వీళ్ళందరూ కంగారు పడి ఎంతసేపు, ఎన్ని గంటలు, 72 గంటలు అంతసేపు ఉండకూడదు అని కంగారు పడతారు. కానీ మహల్సాపతి గారు ఒప్పుకోరు, లేదని. సరిగ్గా ఆయన చెప్పిన టైంకి ఆయన మళ్ళీ శరీరంలోకి వచ్చేస్తుంది ఆత్మ. వచ్చి తెల్లవారుజామున 3 గంటలకు బాబా శరీరంలో ప్రాణము ఉన్నట్లు కనిపించెను. ఊపిరి ఆడనారంభించెను, కడుపు కదిలెను, కండ్లు తెరిచెను, కాళ్ళు చేతులు సాగదీసుకుంటూ బాబాగారు లేచారు. దీనిని బట్టి చదువుగోరులు ఆలోచించవలసిన విషయం ఏమనా, బాబా 3 మూరల శరీరమా లేక లోపలనున్న ఆత్మాయా? దీన్ని బట్టి మనం ఏం ఆలోచించాలండి, బాబా గారి విషయంలో 3 మూరల శరీరమా లేక లోపల ఉన్న ఆత్మ? పంచభూతాత్మయగు శరీరము నాశనమగును. ఇక్కడ బాగా గమనించాలండి, చెప్పింది బాగా అర్థం చేసుకోండి. ఈ పంచభూతాల ఆత్మయగు శరీరము నాశనమగుతుంది. ఈ పంచభూతాలతోనే ఏముంటుంది, శరీరం ఉంటుంది. ఈ శరీరం నాశనం అవుతుంది.
శరీర అశాశ్వతము కానీ లోనున్న ఆత్మ పరమ సత్యము. శరీరం అనేది అశాశ్వతము, ఈ లోపలున్న ఆత్మ అనేది శాశ్వతము. ఇది సత్యము. అయితే అమరము, శాశ్వతము. ఈ శుద్ధ సత్వయే బ్రహ్మము. దీన్ని తెలుసుకోవడమే బ్రహ్మము. అంటే ఈ తత్వాన్ని మనం గ్రహించగలిగితే, ఒకసారి ఆలోచిస్తే మనకు కూడా అనిపిస్తుంది, నిజమే కదా, ఈ ఆత్మ అనేది ఇంకో దాంట్లో ప్రవేశిస్తుంది. కానీ ఇది శరీరం అనేది ఏ జన్మకి ఆ జన్మకే నశిస్తూ వస్తుంది. దీన్ని మనము ఎలాగనుకుంటాము? అప్పుడు ఏమంటున్నాడు ఆయన? సత్యము, అమరము, శాశ్వతము, ఈ శుద్ధ సత్తాయే బ్రహ్మము. ఈ మూడు కలిసిన ఈ పరబ్రహ్మ యొక్క తత్వం మనం తెలుసుకుంటే అదే బ్రహ్మము. అది ఏ పంచేంద్రియములను మనస్సును స్వాధీనమందుంచుకొనున్నది. అది దానినే మనము ఈ పంచేంద్రియములతో మనస్సును స్వాధీనమందు, అంటే మన మనస్సుని మనం నిలకడగా పెట్టుకోగలగాలి. పెట్టుకున్నప్పుడు పరిపాలించున్నది అది ఏ సాయి. అది ఏ ఈ జగత్తునందు గల వస్తువులన్నిటి యందు వ్యాపించి ఉన్నది. అది లేని స్థలము లేదు. అది తాను సంకల్పించుకున్న కార్యములను నెరవేర్చుటకు భౌతిక శరీరము వహించెను. దానిని నెరవేర్చిన పిమ్మట శరీరమును విడచెను. సాయి ఎల్లప్పుడూ ఉండువారు. అట్లనే పూర్వముగా గాణ్గాపురములోని వెలిసిన దత్తదేవుని అవతారమగు శ్రీ నరసింహ సరస్వతియు వారు సమాధి చెందుట బాహ్యమునకే గాని సమస్త చేతనాచేతనములయందు కూడా నుండి వానిని నియమించువారును పరిపాలించువారును వారే. ఈ విషయము ఇప్పటికీ చూడండి, మనం ఇక్కడ ఎంత గమనించాలంటే, ఈ పంచేంద్రియములను మనస్సును స్వాధీనమందించుకున్నది, పరిపాలించుచున్నది అది ఏ సాయి. అది ఏ ఈ జగత్తునందు గల వస్తువులన్నిటి యందు వ్యాపించి ఉన్నది. అది ఏ అది లేని స్థలమంటూ లేదు. అది తాను సంకల్పించుకొనిన కార్యములను నెరవేర్చుటకు భౌతిక శరీరము వహించెను. దానిని నెరవేర్చిన పిమ్మట శరీరమును విడిచెను. అదండి, ఈ శరీరాన్ని ఎందుకు విడిచారు? ఇవన్నీ నెరవేర్చిన తర్వాతే సాయి ఎల్లప్పుడూ ఉండువారు. అట్లనే పూర్వము గాణగాపురములో వెలసిన దత్తదేవుని అవతారమగు శ్రీ నరసింహ సరస్వతియు వారు సమాధి చెందుట బాహ్యమునకు గాని సమస్త చేతనాచేతనములయందు కూడా నుండి వానిని నియమించువారు పరిపాలించువారును వారే. ఈ విషయమును ఇప్పటికీ మనము తెలుసుకోవాలి. సర్వస్య శరణాగతి చేసిన వారికిని మనస్ఫూర్తిగా భక్తితో పూజించిన వారికిని అనుభవనీయమైన సంగతిది. ప్రస్తుతము బాబా రూపము చూడ వీలు లేనప్పటికీ మనము షిరిడీకి వెళ్ళినచో వారి జీవిత మెత్తుపటము మసీదులోనున్నది. దీనిని శ్యామారావు జైకర్ అను గొప్ప చిత్రకారుడును బాబా భక్తుడును వ్రాసి ఉన్నాడు. భావుకుడు భక్తుడునైన ప్రేక్షకునికి ఈ పటము ఈనాటికి బాబాను భౌతిక శరీరముతో చూచినంత తృప్తి కలుగజేయును. బాబాకు ప్రస్తుతము భౌతిక శరీరము లేనప్పటికీ వారక్కడనే కాక ప్రతి చోటను నివసించుచు పూర్వము వలెనే తమ భక్తులకు మేలు చేయుచున్నారు. బాబా వంటి యోగులు ఎన్నడూనూ మరణించరు. వారు మానవుల వలె కనిపించినను నిజముగా వారే దైవము. అదండి, వారికి మరణం ఏంటండి? మరణమే లేదా వారికి. కానీ అలా మానవ దేహంతో వచ్చారు కాబట్టి ఇది సహజం, ఇది జరగాలి. కానీ ఆయనకి ఎందుకుంటుంది మరణం? లేదు. అందుకని ఈరోజు కూడా సాయినాథుల వారు మనకి దర్శనమిచ్చి మనల్ని ఆదుకుంటున్నారు ప్రతి దాంట్లో. అదేవిధంగా ఇప్పుడు కూడా మనకి ఆయన ఎప్పట్లాగానే అన్ని రకాల పనులు, అన్ని ఆశీర్వాదాలని ఇస్తూ ఉన్నారు బాబాగారు. అందుకనే కదండి కోట్లాది మంది సాయి బిడ్డలు అయిపోయి సాయి సేవలోనే ఉంటూ సాయి నామస్మరణ చేసుకుంటున్నాం ఈరోజు. అందరూ కూడా ఎవరైనా పొరపాటుని సాయినామం చేయకుండా, సాయిని లెక్క చేయకుండా ఉండకండి.
ఉండడం వల్ల మీరు పాపకర్మల్ని పెంచుకున్నవారు అవుతారు. ఆ యొక్క నామస్మరణం చేసుకుంటూ ఆయన్ని జప్తేందుంచుకున్న వారికి అందరికీ కూడా మంచే జరుగుతుంది. సాయి బిడ్డలారా, మనందరం కూడా ఎప్పుడు బాబా గారి యొక్క నామస్మరణని జపిస్తూనే ఆయన మనతోనే ఉన్నారనే భావనతోనే జీవిద్దాం. మరి ఈ 43, 44 అధ్యాయాన్ని మళ్ళీ రేపు కలుసుకున్నప్పుడు చెప్పుకుందామండి. బాపు సాహెబ్ జోగు సన్యాసము గురించి కూడా మనం రేపు కలుసుకున్నప్పుడు చెప్పుకుందాం. అంతవరకు అందరికీ సాయిరామ్ అండి.